It is a pleasure again to meet with all of you. మరొకసారి మీ అందరిని ఇలా కలుసుకోవడం నాకు ఎంతో ఆనందం. We will continue with our trying to understand about the Church of God in the New Covenant. మరి కొత్త నిబంధనలో దేవుని యొక్క సంఘాన్ని అర్థం చేసుకోవడాన్ని మనం ఇంకా కొనసాగిద్దాం. We said that it is the desire of God in the New Covenant that there should be a pure church. మనం చెప్పుకున్నాం కొత్త నిబంధనలో ఒక పవిత్రమైన సంఘం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. And in relation to that, I want to talk a little more about the Church of God, and then maybe next week regarding the functioning of the body of Christ. అయితే ఈ రోజు దేవుని యొక్క సంఘం గురించి ఇంకొద్దిగా చెప్పుకున్న తర్వాత మరి క్రీస్తు యొక్క శరీరం ఎలా పనిచేస్తుందనే దాని గురించి తర్వాత వారం మనం మాట్లాడుకోవచ్చు. I wanted to talk about that functioning today, but the Lord wanted me to talk a little more, certain things which we didn't cover last time. I want to cover this today. ఈ రోజు మరి సంఘం ఎలాగా పనిచేస్తుందనే దాని గురించి నేను మాట్లాడాలనుకున్నాను, కానీ గత వారం నేను ఏవైతే మిగిల్చానో ఇంకా పూర్తిగా చెప్పలేదు, వాటిని ఈ రోజు పూర్తి చేయమని దేవుడు భారాన్ని పెట్టాడు. One of the things that we have to always understand and remember that church is a place of sacrifice. ఒక విషయాన్ని మనం ఎల్లప్పుడూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సంఘము అనేది త్యాగం చేసే స్థలము. If I told you that if there are two people who are willing to be united, if there are two people willing to be holy and willing to die, and then there can be a church of God. మరి ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక ఇద్దరు వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి, వాళ్ళు తమ తాము శుద్ధి చేసుకుని పరిశుద్ధంగా ఉండడానికి, ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడినట్లయితే అది దేవుని యొక్క సంఘంగా కట్టబడగలదు. But today I want to say that it is also necessary that those people should have a willingness for sacrifice. అయితే ఈ రోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వాళ్ళు బలి అవ్వడానికి, త్యాగం చేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉండాలి. We read that beautiful verse in Genesis chapter 22 verse 2. ఆ చక్కని వచనాన్ని మనం ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం. It says there, my brother, can you read that? ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. Yeah, it says very interesting that the Lord is telling Abraham that your son whom you love, your only son whom you love so much, sacrifice him. మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు అబ్రహాము నువ్వు ప్రేమిస్తున్న నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వు అంటున్నాడు. Not in any place, ఎక్కడ పడితే అక్కడ కాదు, but in Mount Moriah where I tell you to sacrifice. నేను ఎక్కడైతే చెప్తున్నానో ఆ మోరియా పర్వతం మీద బలివ్వి. And then we find that he went, and we know the incident that took place. అయితే అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. And he went and sacrificed Isaac. అతడు వెళ్ళి ఇస్సాకుని బలిచ్చాడు. And then the Lord said, no need to sacrifice. అలా ఇవ్వబోతుండగా దేవుడు ఆ యొక్క బలి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. Because the Lord said, now I know that you fear me and you love me. ఎందుకంటే ప్రభు అక్కడ ఏం చెప్పాడంటే ఇప్పుడు నువ్వు నాకు భయపడుతున్నావు, నన్ను ప్రేమిస్తూ ఉన్నావు అని నాకు తెలుసు అన్నాడు. Now I want to show another passage in 2 Samuel chapter 24 verse 24. ఇప్పుడు ఇంకొక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను లేఖన భాగాన్ని. 2వ సమూయేలు 24వ అధ్యాయం 24వ వచనం. Yeah, can you read that, brother, please? రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడని యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. See, we find that here
King David had to offer a sacrifice. మనం ఇక్కడ ఏం కనుగొంటామంటే రాజు అయిన దావీదు అక్కడ ఒక బలి ఇవ్వాల్సి ఉంది. And then, that one of those people, one of his people whom he was ruling, he said, "You are the king, you can take anything free. You can just take this for your sacrifice. Please take my property, the oxen, the wood, and everything free." అయితే దావీదు యొక్క రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తే అతడు, మరి రాజా, నువ్వు దహన బలి చేద్దాం అనుకుంటున్నావు, దీనికి అవసరమైన నా ఎద్దుని, నా యొక్క కళ్ళమును, ఈ కర్రలు ఏవైతే అవసరం వాటిని అన్నిటిని తీసుకెళ్లి నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పాడు. There was no need for any sacrifice. There is no need to pay anything. ఇక్కడ మీరు వెల చెల్లించాల్సింది ఏమీ లేదు, దీనికి మీరు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. Do you have any cost today to build the church of God? దేవుని యొక్క సంఘాన్ని నిర్మించడానికి నువ్వు వెల చెల్లించేది ఏదన్నా ఈ రోజు ఉందా? Many people are interested to build the church so that they can get honor and money and respect and all that. మరి అనేక మంది వాళ్ళు సంఘాన్ని కట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఘనత వస్తుంది, డబ్బు వస్తుంది, మర్యాదలు వస్తాయి. But you know what David says here? అయితే ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా? I will not offer to the Lord my God that cost me nothing. వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. I will not offer to God that cost me nothing. నేను వెల ఇయ్యకుండా కొన్న దాన్ని దేన్ని నేను దేవుడికి బలిగా ఇవ్వను అంటున్నాడు. Does it cost anything for you today? మరి నీకు ఏదన్నా అది వెల చెల్లించేదిగా ఉందా? Does it cost anything for me to build the church of God? దేవుని యొక్క సంఘాన్ని నిర్మించడానికి నాకేదన్నా అది వెల చెల్లించేదిగా ఉందా? Does it cost my money? నా డబ్బు ఏదన్నా అక్కడ వెల చెల్లించాల్సింది ఉందా? That is not very important. అది అంత ప్రాముఖ్యమైనది కాదు. But I'll tell you more important things. చాలా ప్రాముఖ్యమైన వాటి ఏంటో చెప్తాను నేను. Does it cost your energy? నీ యొక్క శక్తి వెల చెల్లించాల్సిన అవసరం ఉందా అక్కడ? Does it cost your time? నీ సమయం వెల చెల్లించాల్సి ఉందా? For some people it is the church building is so near and they just have to walk and they don't have to do anything. They don't have to even spend 5 rupees to reach the church building. మరి కొంతమందికి ఈ యొక్క సంఘ భవనము వాళ్ళకి చాలా ఇంటి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద వెల చెల్లించాల్సింది ఏమి ఉండదు, సమయం వెల చెల్లించాల్సిన అవసరం లేదు, వాళ్ళు డబ్బు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. And I will tell you something a little more difficult than all these. వీటన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువ కష్టతరమైంది నేను చెప్తాను మీతో. Does it cost yourself? మీ యొక్క స్వయం ఏదన్నా అక్కడ వెల చెల్లించాల్సి ఉందా? Does it cost your strong opinions? మీ బలమైన ఉద్దేశాలు వెల చెల్లించాల్సి ఉందా అక్కడ? When we try to have fellowship and try to build something or try to build some fellowship, we find that there is a lot of conflict between brothers. మనం సహవాసాన్ని కట్టాలని, బలంగా కట్టాలని అనుకున్నప్పుడు అక్కడ సహోదరుల మధ్య ఎప్పుడూ కూడా మరి ఆ యొక్క పోరాటాలు, తగాదాలు వస్తూ ఉంటాయి. One person may say we will do like this. ఒక వ్యక్తి ఈ విధంగా చేద్దామని చెప్తాడు. Another person may say that no, we will do like this. ఇంకొక వ్యక్తి లేదు, మనం ఇంకోలా ఇలా చేద్దాం అంటాడు. And then both of them don't take up the cross and die to their own opinions. కానీ వీరిద్దరూ కూడా వారు సెలవునెత్తుకుని వారి యొక్క ఉద్దేశాలకి చనిపోరు. And therefore both of them have a heated argument and they just walk out of the church building. మరి వీళ్ళిద్దరూ కూడా చాలా వేడిగా వాళ్ళు గొడవ ఆడుకుని తర్వాత అక్కడి నుంచి సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతారు. They are not willing to pay that cost them something. వాళ్ళు వెల చెల్లించాల్సిన దాన్ని చెల్లించడానికి ఇష్టపడటం లేదు. They are not willing to pay anything that is costly. ఆ యొక్క వెల చెల్లించాల్సిన, అత్యంత వెల చెల్లించాల్సిన దాన్ని చెల్లించడానికి వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. They may be very hospitable people. వాళ్ళు బహుశా చాలా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండుండొచ్చు. They may give big lot of money to the offering on Sundays. ఆదివారాలు వాళ్ళు చాలా పెద్ద కానుకలు కూడా ఇవ్వచ్చేమో. But they will not
give up their strong will. కానీ వారి యొక్క బలమైన చిత్తాన్ని మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. This is what I said, we will do like this. నేను ఇది చెప్పాను, మనం ఈ విధంగా చేద్దాము అంటారు. It cost you nothing. అది నీకు ఏ వెల చెల్లించాల్సినట్టుగా లేదు. But when you are willing to pour out that, my opinion is unimportant. కానీ మీరు దాన్ని కృమ్మరించి నా యొక్క ఉద్దేశం అంత ప్రాముఖ్యమైనది కాదు అని నువ్వు చెప్పగలిగితే, then you will build fellowship, then you will build church. అప్పుడు మీరు సహవాసాన్ని, సంఘాన్ని నిర్మించగలరు. This is true in the home and in the church. ఇది గృహములోను సంఘములోను కూడా సత్యమే. That is why our dear brother Zach always says that if you don't know how to build a home, you cannot build a church. అందుకే మన ప్రియ సహోదరుడు జాక్ పునన్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మీరు గృహాన్ని నిర్మించలేకపోతే మీరు సంఘాన్ని కూడా నిర్మించలేరు. You don't know how to live in unity with your wife and children? నీ యొక్క భార్యతో పిల్లలతో ఐక్యతతో జీవించడం నువ్వు నేర్చుకోలేకపోతే, then how can you live in fellowship and build a fellowship of different type of people who are of different caste and color and heredity and environment and nature and everything, education. మరి అలాంటప్పుడు మరి సంఘంలో ఉండే అనేకమైన వేరు వేరు వ్యక్తులు, వారు రంగులో గాని, కులంలో గాని, వారి రుచుల్లో గాని, అభిప్రాయాల్లో గాని, డబ్బులో గాని, సంపదలు అన్నిట్లో వేరుగా ఉన్న వాళ్ళతో ఐక్యతను నువ్వు ఎలా జీవించగలుగుతావు? So are you willing to give up your time? కాబట్టి మీ యొక్క సమయాన్ని మీరు ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారా? Are you willing to give up your money? మీ యొక్క డబ్బుని విడిచిపెట్టడానికి మీరు ఇష్టపడుతున్నారా? Your energy? మీ యొక్క శక్తిని ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారా? Your food? మీ యొక్క ఆహారాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారా? Your health? మీ ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారా? Your taste buds? మీ యొక్క ఆ యొక్క రుచిని కలిగించే ఆ యొక్క గ్రంథులను కూడా మీరు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారా? And finally, are you willing to give up your own opinions, yourself, your will, strong will? Are you willing to give up that for the sake of fellowship? మరి సహవాసం కట్టబడినట్లు నీ యొక్క బలమైన చిత్తాన్ని నువ్వు విడిచిపెట్టడానికి, నీ ఉద్దేశాలను విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Church can be built only where God can find 2 or 3 people who are willing to sacrifice. సంఘం ఎక్కడ నిర్మించబడుతుందంటే ఎక్కడైతే 2 లేదా 3 వాళ్ళు త్యాగం చేయడానికి, వెల చెల్లించడానికి ఇష్టపడిన వాళ్ళతో కట్టబడుతుంది. Last week we saw that the mark of the church is unity and holiness. మరి గత వారం మనం సంఘం యొక్క లక్షణాలు ఐక్యత మరియు పరిశుద్ధత అని చూసాం. But then without sacrifice you can never have unity and you can never have holiness in your personal life. కానీ మీరు వెల చెల్లించకుండా, త్యాగం చేయకుండా మీరు మీ జీవితాల్లో ఎన్నడూ కూడా ఐక్యతను, పరిశుద్ధతను మీరు పొందుకోలేరు. So God is looking for people who would deny themselves and who would go the way of sacrifice. అయితే ఎవరెవరైతే వారు తమను తాను ఉపేక్షించుకుని ఆ యొక్క బలి అయిపోయే, త్యాగం చేసే ఆ యొక్క మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడతారో వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. Now I want to show another passage in 2 Chronicles chapter 3. ఇప్పుడు ఇంకొక లేఖన భాగాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనం. Yeah. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. So where did Solomon start to build the temple? మరి సొలొమోను తన యొక్క మందిరం కట్టడాన్ని ఎక్కడ ప్రారంభించాడు? It is the same place where Abraham offered his most precious son. ఎక్కడైతే అబ్రహాము తన యొక్క ఏకైక ప్రశస్తమైన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడో అక్కడ. It is the same place where David said, I will not offer to God that cost me nothing. మరియు దావీదు ఏ స్థలంలో అయితే నేను వెల ఇచ్చి కొనన దాన్ని నా దేవునికి నేను బలిగా ఇవ్వనని చెప్పాడో అక్కడ. And today, and God said, Solomon, this is the place where you have to build the temple. అయితే ఈ దినాన దేవుడు ఈ సొలొమోనుతో అంటూ ఉన్నాడు, సొలొమోను ఈ స్థలమందే నువ్వు మందిరాన్ని కట్టాలి. And then he built the temple there. మరి అతడు అక్కడ మందిరాన్ని కట్టాడు.
Where can we build the church of God today? మరి ఈ దినాన దేవుని యొక్క సంఘాన్ని మనం ఎక్కడ నిర్మించగలము? Abraham did it. అబ్రహాము దాన్ని చేశాడు. He gave the greatest sacrifice that he can ever imagine. తాను ఎన్నడూ ఊహించినంత గొప్ప త్యాగాన్ని తను అక్కడ చేశాడు. David offered that costed him something. అతడికి చాలా విలువైన దాన్ని బలి అర్పించాడు. Solomon built in that same place. సొలొమోను అదే స్థలములో దాన్ని కట్టాడు. He was a wise man. He could have selected any other place. అతను ఎంతో జ్ఞానవంతుడు, వేరే ఏ స్థలాన్నైనా అతను ఎంపిక చేసి ఉండొచ్చు. But Solomon said, no. The Lord said, this is the place, I'm going to build it here. మరి సొలొమోను అలా కాదు, ప్రభు చెప్పాడు ఈ స్థలం అందే కట్టాలని, నేను ఇక్కడే కట్టబోతున్నాను అన్నాడు. Now it is your turn. It is my turn. ఇప్పుడు ఇది మీ అవకాశం, నా అవకాశం. Where are we going to build? ఎక్కడ మనం నిర్మించబోతున్నాం దీన్ని? Do you want to have a place, a church of God, as a true body of Christ in your local place, who are represented here, who are listening to me now? మరి ఇప్పుడు నా మాటలు వింటూ వేరు వేరు స్థలాలకు సంబంధించిన వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మరి మీ యొక్క మీ స్థలంలో ఉన్న దేవుని యొక్క సంఘాన్ని, ఆ యొక్క పవిత్రమైన క్రీస్తు శరీరాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారు? So beloved brothers, that should be a place where you are willing to sacrifice yourself. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి మీరు బలి అవ్వడానికి ఇష్టపడిన ఆ విషయంలో మాత్రమే అక్కడ సంఘం కట్టబడాలి. Can you we will see a beautiful passage in John's Gospel chapter 19 about Jesus Christ. యేసుక్రీస్తు గురించి చాలా చక్కని లేఖన భాగాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూద్దాం. The Lord is looking for people who are willing to sacrifice and sacrifice. బలి అవ్వడానికి, త్యాగం అయిపోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళ కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. It says in John chapter 19 verse 34. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా చెప్తోంది. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. So we find that somebody pierced the side of Jesus Christ. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు యొక్క పక్కలో ఎవరో పొడిచారు. With a spear. ఈటెతో పొడిచారు. Has somebody hit with a spear in the church for you? మరి నీ విషయంలో ఎవరైనా సంఘంలో ఈటెతో పొడిచారా? Then you should have two things. అప్పుడు నీకు రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. Two things you should have. నువ్వు రెండు కలిగి ఉండాలి అక్కడ. As soon as people spear you, you should have two things. ప్రజలు నిన్ను పొడిచినప్పుడు నీ దగ్గర రెండు ఉండాలి. Blood to forgive. ప్రభువా క్షమించు. To forgive immediately. వెంటనే క్షమించాలి వారిని. And then water to serve again, to wash the feet of the other person. తర్వాత వెంటనే ఆ యొక్క వేరే వ్యక్తి యొక్క పాదాలు కడగడానికి నీళ్లు అక్కడ సిద్ధంగా ఉండాలి. This is what I'm talking about, sacrifice. దీని గురించే నేను చెప్తూ ఉన్నాను బలి అవడం అంటే ఏంటని. What is our usual attitude? మరి సాధారణంగా ఉండే మన వైఖరి ఏంటి? Yeah, I have helped him enough and he is not valuing it, and therefore now I am not going to help that person again. మరి ఇంతవరకు నేను ఎంతగానో సహించాను అతన్ని, ఇంకెంత మాత్రం అతన్ని సహించను, ఇంకేమాత్రం నేను అతనికి అవకాశం అవును అంటారు. He is not thankful to me what I have done. అతనికి నేను ఏం చేసిన దాని విషయంలో కృతజ్ఞత కలిగి లేడు. So I'll ignore him. I will just push him aside. I will not have any fellowship with him. అతన్ని ఇంకా పక్కన పెడేస్తాను, అతన్ని ఇంకా నేను నిర్లక్ష్యం చేస్తాను, అతనితో ఇంకేమాత్రం సహవాసం చేయను. Are you willing to shed your blood, beloved brother, beloved sister? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు మీ రక్తం కాచడానికి ఇష్టపడుతున్నారా? And do you have the water to serve, to wash the feet of the other that particular brother? మరి ఆ యొక్క సహోదరుడు, ప్రత్యేకంగా ఆ సహోదరి యొక్క పాదాలు కడగడానికి నీ దగ్గర నీళ్లు ఉన్నాయా? Jesus knew that Judas was going to betray, going to trouble him and betray him. యేసయ్యకి తెలుసు యోధా ఇస్కరియోతు
యేసయ్యకి ఇబ్బంది కలిగించబోతున్నాడని తను అప్పగించబోతున్నాడని యేసయ్యకి తెలుసు. But Jesus served him and washed his feet also. మరి యేసయ్య అతన్ని సేవించాడు, అతనికి సేవ చేశాడు, అతని పాదాలను కూడా కడిగాడు. Please understand, beloved brothers and sisters. ప్రియ సహోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. This is how we build the church of God. ఈ విధంగానే దేవుని యొక్క సంఘాన్ని మనం కట్టగలుగుతాం. Sacrifice should be always your word. మీరు ఎల్లప్పుడూ కూడా ఈ త్యాగం అయిపోవడం, బలి అవ్వడమే మీ మాటగా ఉండాలి. Whether your sacrifice was appreciated, acknowledged, or whether they were even thankful to you about that. మరి మీరు ఎవరన్నా మెచ్చుకున్నా లేకపోతే ఏదైనా మాట చెప్పినా వాళ్ళు కృతజ్ఞత కలిగి లేకపోయినా మీరు త్యాగం అవడానికి సిద్ధంగా ఉండాలి. I want to show another verse in the book of Zechariah. జకరియా పుస్తకంలో నుంచి ఇంకొక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Zechariah chapter 13 verse 6. జకరియా 13వ అధ్యాయం 6వ వచనం. It is an amazing passage. ఇది ఎంతో అద్భుతమైన భాగము. Yeah, please read. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పెను. The last part it says, then he will say, those with which I was wounded in the house of my friends. మరి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నా యొక్క స్నేహితులు లేదా నన్ను ప్రేమించిన వారు ఇంట నేనున్నప్పుడు, వాళ్ళ దగ్గర నేనున్నప్పుడు నాకు తగిలిన గాయములు అంటున్నాడు. The wounds that I have, I got it from those who love me. That is how in the margin says. మరి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఈ నేను కలిగి ఉన్న ఈ గాయములు నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి ద్వారా నాకు కలిగాయి అంటున్నాడు. From those who love me, నన్ను ప్రేమించిన వారి ద్వారా I got some wounds from them. వారి దగ్గర నుంచి కొన్ని గాయాలను పొందుకున్నాను. Don't think that all those people who hurt you in the church are all enemies of you. No. సంఘంలో నిన్ను గాయపరుస్తున్న వాళ్ళందరూ కూడా నీ శత్రువులు అని అనుకోవద్దు. The same thing Paul also says in Galatians chapter 6. అదే విషయాన్ని పౌలు కూడా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. Galatians chapter 6 we read. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతాం. Chapter 6 verse 17. 6వ అధ్యాయం 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. He says that I am willing to die whether it is circumcision or non-circumcision. Verse 15. 15వ వచనంలో అతను అంటూ ఉన్నాడు, మరి సున్నతి పొందడానికైనా సున్నతి పొందకపోవడానికైనా దేనికైనా నేను శ్రమ పడడానికి ఇష్టపడుతూ ఉన్నాను అంటున్నాడు. The most important thing is a new creation. Pardon? The most important thing is a new creation. మరి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ కొత్త సృష్టి అంటున్నాడు. And those who will walk by this rule, peace and mercy be upon them and upon the Israel of God. అయితే ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. If you walk like this, మీరు ఈ విధంగా కొనసాగుతూ ఉంటే, it is unimportant. My opinion or your opinion, it is unimportant. నా ఉద్దేశం మీ ఉద్దేశం అంత ప్రాముఖ్యమైనవి కావు. All those things are unimportant. అవన్నీ కూడా ప్రాముఖ్యమైనవి కావు. The most important thing is the new creation, the glory of God. అయితే అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క మహిమై ఉన్న ఆ యొక్క కొత్త సృష్టి. And then you will have peace and you will have mercy towards the other person and you will have peace within yourself and with one another. అయితే అప్పుడు మీరు ఆ యొక్క సమాధానమును కృపను ఇతరుల పట్ల మీరు కలిగి ఉంటారు, మీరు మరియు మీలో కూడా ఆ యొక్క సమాధానాన్ని కలిగి ఉంటారు. And then it says in verse 17. ఆ తర్వాత 17వ వచనంలో ఇక్కడ ఇలా From చెప్పండి. now on let no one cause trouble for me, for I bear on my body the brand marks of Jesus Christ. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. Sacrifice, this is called sacrifice. ఇదే త్యాగము అంటే ఇదే. It is not sacrifice, he is not giving some money. త్యాగం అంటే ఏదో డబ్బులు ఇవ్వడం మాత్రం కాదు. The greatest sacrifice you need to build the church of God is a sacrifice of your own self. మరి దేవుని యొక్క సంఘం కట్టడానికి నువ్వు ఇవ్వగలిగే అత్యంత గొప్ప
త్యాగము బలి ఏంటంటే నీ యొక్క స్వయాన్ని నువ్వు బలిగా ఇవ్వాలి. Have you ever tried to have fellowship with other brothers, with one another? ఎప్పుడైనా మీరు వేరే సహోదరులతో మీరు ఒకరితో ఒకరు కలిసి సహవాసం చేయడానికి ప్రయత్నించారా? And what is that? The thing that is always having some conflict, some problem. మరి ఎల్లప్పుడు ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆ యొక్క గొడవ అక్కడ ఎందుకు వస్తూ ఉంది? The other brother says something and you have got a different opinion, and there is a friction. మరి వేరే సహోదరుడు ఒక విషయాన్ని చెప్తాడు, నువ్వేమో వేరే ఉద్దేశాన్ని కలిగి ఉంటావు, వెంటనే అక్కడ చాలా తగాదం వస్తూ ఉంటుంది. And there is a misunderstanding. అక్కడ మనస్పర్ధలు వస్తాయి, తప్పుగా అర్థాలు చేసుకుంటూ ఉంటారు. And instead of sorting it out, some foolish people will go and talk to other people and create more problems. మరి దాన్ని పరిష్కరించుకోవడానికి బదులు ఇంకా మూర్ఖమైన బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మరి మిగతా వాళ్ళ దగ్గర తీసుకెళ్లి దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. They go and talk to other people and create more problems. వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడి ఇంకా ఎక్కువ సమస్యలు సృష్టిస్తారు. And then that we should never do. మరి దాన్ని మనం ఎప్పుడూ చేయకూడదు అలాగా. It says in 2 Corinthians chapter 4, what is the experience of Paul we find here? మరి ఇక్కడ మనం పౌలు యొక్క అనుభవాన్ని మనం కనుగొంటాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం. He says that I always carry in my body the dying of Jesus, verse 10, 11 and 12. 10, 11, 12 వచనాల్లో పౌలు ఏమంటూ ఉన్నాడంటే ఎల్లప్పుడూ నా శరీరమందు ఆ యొక్క శ్రమను యేసు యొక్క మరణానుభవాన్ని అనుభవిస్తూ ఉన్నాను అన్నాడు. Always carrying about in the body the dying of Jesus, verse 10. ఎల్లప్పుడూ కూడా నా శరీరమందు యేసు యొక్క మరణానుభవమును సహిస్తూ ఉన్నాను అంటున్నాడు. What is the dying of Jesus? ఏంటి యేసు యొక్క మరణ అనుభవం? The dying of Jesus is not my will but your will. యేసు యొక్క మరణ అనుభవం ఏంటంటే నా చిత్తము కాదు నీ చిత్తము. Not my will but your will. నా చిత్తం కాదు నీ చిత్తం. And that is the dying of Jesus. యేసు యొక్క మరణం ఇదే. Dying of Jesus is not that 3 hours death he had in Calvary. No. యేసు యొక్క మరణం అంటే ఆ యొక్క కలువరి కొండ మీద 3 గంటల సెలవు మీద కలిగి ఉన్నది అది కాదు. That was very important for shedding the blood of Christ. That was very important for forgiveness of sins. పాప క్షమాపణ నిమిత్తం యేసు రక్తం కార్చబడడం అనేది అది ఎంతో ప్రాముఖ్యమైనది. But there is another death of your will that is necessary for building up of the church of God. అయితే దేవుని యొక్క సంఘాన్ని నిర్మించడానికి మరి యొక్క మరణం చాలా ప్రాముఖ్యమైనది ఉంది. అదేంటంటే నీ యొక్క స్వచిత్తం అనేది అక్కడ చనిపోవాలి. And that is why it says in verse 11 that God constantly delivers us. అందుకే 11వ వచనంలో ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఎల్లప్పుడూ మరణమునకు అప్పగింపబడుచున్నాము అని చెప్పబడింది. Then it says in the very beautiful verse in verse 12. అయితే ఆ తర్వాత 12వ వచనంలో చాలా చక్కని వచనం ఇక్కడ మనకు ఉంది. So death works in us but life in you. అయితే మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నవి. When there is death in ourselves, I will be communicating a life in my hearers. మరి నాలో నా స్వయంలో మరణం నేను అనుభవిస్తూ ఉంటే నన్ను నా మాటలు ఆలకించే వారిలో నేను జీవాన్ని కలిగించగలుగుతాను. Do you want to bring life into your church, into your sharing? మరి మీ సంఘంలో మీరు పంచుకునే మాటల్లో మీరు జీవాన్ని తీసుకురావాలనుకుంటున్నారా? When there is death in your life, there will be life communicated to the hearers. మీ యొక్క జీవితంలో మీకు మరణం అనేది ఉంటే అప్పుడు మీ మాటలు ఆలకించే వారికి మీరు జీవాన్ని ఇవ్వగలుగుతారు. So this is one question that all of us can ask today. అయితే ఈ దినాన మనందరం ప్రశ్నించుకోగలిగే ఒక ప్రశ్న ఇది. In Zechariah chapter 14 we read a beautiful verse. జకర్యా 14వ అధ్యాయంలో చక్కని వచనాన్ని మనం చదువుతాం. Zechariah chapter 14 verse 21. జకర్యా 14వ అధ్యాయం 21వ వచనం. The last chapter and the last verse 21. జకర్యా 14వ అధ్యాయం చివరి అధ్యాయం చివరి వచనం 21వ వచనం. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతి యెహోవా మందిరంలో ఉండడు. Every cooking pot in Jerusalem and in Judah will be holy to the Lord. ప్రతి ఒక్క పాత్ర యెరూషలేములో యూదాలో ఉన్న ప్రతి ఒక్క పాత్ర కూడా యెహోవాకు ప్రతిష్ఠితముగా ఉంటుంది. The cooking pot is the trials that you face every day. ఈ యొక్క పాత్ర అనేది ఏంటంటే నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు ఎదుర్కొనే ఆ యొక్క శ్రమలు. And it says that
all who sacrifice will come and take of them and boil in them. What they will boil? They will boil their own will in those trials. అయితే ఆ యొక్క బలి ఇచ్చే వాళ్ళందరూ కూడా వాటిని వాళ్ళు ఆ పాత్రలో వండుకుంటారు, ఉడకబెట్టుకుంటారు. అంటే ఏంటది వాళ్ళు వండేది అంటే ఆ శ్రమల్లో వారి యొక్క సొంత చిత్తాన్ని వాళ్ళు వండుతూ ఉంటారు. And then the holy Jerusalem will be built. అప్పుడు ఆ యొక్క పరిశుద్ధమైన యెరూషలేము కట్టబడుతుంది. Holy Jerusalem will be built when you boil your will in that pot of trial. శ్రమలు అనబడే ఆ యొక్క పాత్రలో నీ స్వచిత్తాన్ని నువ్వు వండగలిగితే, వండినప్పుడు అప్పుడు ఆ పరిశుద్ధమైన యెరూషలేము కట్టబడుతుంది. And then it says there is a promise which the Lord gives in verse 21, the last part, and there will be no longer be a Canaanite in the house of the Lord of hosts in that day. అయితే ఇక్కడ ఒక వాగ్దానం ఇవ్వబడింది 21వ వచనంలో చివర్లా, ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతికి యెహోవా మందిరంలో ఉండడు. In the margin of my Bible, Canaanite means a merchant, a businessman will not be there in the church of God. అయితే ఇక్కడ మనకి ఫుట్ నోట్ లో రాయబడి ఉంది, కనానీయుడు అంటే వర్తకుడు, వ్యాపారం చేసేవాడు ఇంకా దేవుని యొక్క సంఘంలో ఉండడు. No merchandise in the church of God. దేవుని యొక్క సంఘంలో వ్యాపారం చేసే వాళ్ళు ఉండకూడదు. Church is not a place where you can get profit. సంఘము అనేది నువ్వు లాభం చేసుకోవడానికి ఉండే ఒక చోటు కాదు. In John chapter 2 we read Jesus Christ coming into the temple. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం యేసయ్య సంఘంలో దేవాలయంలోకి రావడాన్ని. We read a beautiful verse in chapter 2 verse 16. 2వ అధ్యాయం 16వ వచనంలో చక్కని వచనాన్ని మనం చదువుతాం. అక్కడ పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. And he said, stop making my father's house a house of merchandise. మరియు అతను ఏమంటున్నాడు ఇక్కడ, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకండి. Don't make my house, that is God's house, a place of profit. ఆయన ఏమంటున్నాడంటే నా ఇల్లు అంటే నా తండ్రి ఇల్లుని లాభం సంపాదించుకునే స్థలంగా మీరు చేయొద్దు. A man who is not willing to sacrifice will always be getting profit from the church of God. మరి త్యాగం అవడానికి, బలి అవడానికి ఇష్టపడిన వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సంఘం నుంచి లాభం పొందుకుంటానికి చూస్తూ ఉంటాడు. In the beginning of his ministry he cleansed the temple, and at the end of his ministry also he cleansed the temple. ఆయన పరిచర్య యొక్క ఆరంభంలో ఆయన దేవాలయాన్ని పవిత్రపరిచాడు, ఆయన ముగింపులో కూడా దాన్ని పవిత్రపరిచాడు. We read that in Luke chapter 19 verse 46. దాన్ని మనం లూకా సువార్త 19వ అధ్యాయం 46వ వచనంలో చదువుతాం. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టన ఆరంభించెను. He said, my house is a house of prayer, but you have made a robber's cave or a robber's den. ఆయన అంటూ ఉన్నాడు, నా మందిరం ప్రార్థన మందిరం, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. Robber's den? How can the church of God become robber's den? మరి దొంగల గుహగా ఉందా ఇది? దేవుని యొక్క సంఘం దొంగల గుహగా ఎలా అవ్వగలదు? You may say that, oh brother, how is it possible that the church of God, how can there be robbers? Robbers are all outside. Either they are outside or in the jail. సహోదరుడు, ఏంటి దేవుని యొక్క సంఘంలో దొంగలు ఉంటారు, దొంగల గుహగా ఉంటుందా? దొంగలు అయితే బయట ఉంటారు, లేదా జైల్లో చెరసాల్లో ఉంటారు. You are robbing the maybe money that belonging to God. మీరు దొంగతనం చేస్తున్నారు. బహుశా మీరు దేవుడికి సంబంధించిన డబ్బులు దొంగతనం చేస్తూ ఉండొచ్చేమో. There are so many churches where there is lot of embezzlement of money. People do lot of corruption and get lot of money. మరి చాలా సంఘాలు ఉంటున్నాయి, అందులో ఉన్న వాళ్ళు ఎంతో మరి అన్యాయం చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. They are so happy when rich people join their churches. వారి సంఘాల్లోనికి ధనికులు చేరినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు.
then they will say, they will calculate, oh, the 10% would be, oh, this person joined me and I'll get a 10% from this one family, I'll get around 2,000 rupees, or I will get 10,000 rupees. ఆ From ఈ this one family, I'll get 10,000 rupees. ఈ కుటుంబం వచ్చారు కదా, ఇప్పుడు ఈ ఒక్క కుటుంబం ద్వారా వాళ్ళు 10% దశమ భాగం వాళ్ళు ఇస్తే గనక నాకు 2,000 రూపాయలు లేదా 10,000 రూపాయల దాకా వస్తుంది. ఈ ఒక్క కుటుంబం నుంచి వచ్చేస్తుంది. Because this rich man gets about 1 lakh rupees. మరి ఎందుకంటే ఈ ధనికుడికి బహుశా 1,00,000 రూపాయలు వస్తుందేమో జీతం. So 10% is, I'll get around 10,000 rupees from this one chap. మరి ఆ 1,00,000లోంచి దశమ భాగం అంటే ఈ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి నాకు 10,000 వచ్చేస్తాయి. Therefore, immediately he is made the elder or one of the board members. వెంటనే అతను ఒక సంఘ పెద్దగానో లేకపోతే అక్కడ ఆ యొక్క సంఘానికి సంబంధించిన దాంట్లో సభ్యుడిగా చేసేస్తారు. So that he'll be very happy with the pastor. మరి అప్పుడు ఆ వ్యక్తి ఆ పాస్టర్ విషయంలో ఎంతో సంతోషంగా ఉంటాడు. So that he'll get a lot of money. ఎందుకంటే అతనికి ఇంకా చాలా డబ్బులు వస్తూ ఉంటది. This is called business. ఇదే వ్యాపారం అంటే. Okay, then you may say, oh, we in CFC, we don't do any such things. మీరు అనొచ్చు, ఓ లేదు మేము సిఎఫ్సిలో మేము అటువంటి పనులు చెయ్యము. But shall I tell you where we rob? కానీ మనం ఎక్కడ దొంగతనం చేస్తామో నేను చెప్పనా? Where we rob? ఎక్కడ దొంగతనం చేస్తాం, ఏ విషయంలో చేస్తాం? That is the respect and the honor from people. అదేంటంటే ప్రజల దగ్గర నుంచి మర్యాదను ఘనతను మనం కోరుకుంటూ దొంగతనం చేస్తూ ఉంటాం. The Lord says, the honor, the glory belongs only to me, and I will not share my glory with any human being. ప్రభు అంటూ ఉన్నాడు, ఈ యొక్క మహిమ, ఈ ఘనత నాకు చెందింది, నా మహిమను నా ఘనతను మానవుల్లో ఎవరితో నేను పంచుకోను అన్నాడు. I will not share my glory with anybody. నా మహిమను నేను ఎవరితోనూ పంచుకోను. But then we want the glory from people and the honor from people. కానీ ప్రజల యొక్క మహిమను, వాళ్ళ యొక్క ఘనతను, మెప్పును మనం కోరుకుంటూ ఉంటాం. I have seen that in my own life. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను దాన్ని చూశాను. And I say, Lord, I want to judge myself and I cleanse myself. మరి నేను చెప్పాను, ప్రభు నన్ను నేను విమర్శించుకోవాలనుకుంటున్నాను, నన్ను ఆ విధంగా నన్ను పవిత్రుడిగా చేసుకున్నాను. You know, when you want people to appreciate what you have shared, that is business. మరి మీరు పంచుకున్న దాన్ని ప్రజలు మెచ్చుకోవాలని మీరు ఆశించినట్లయితే అది కూడా వ్యాపారమే. When you want to become the elder, or one of the elders in a particular church, then you are doing business. మరి మీరు సంఘ పెద్దలుగా అవ్వాలని లేదా సంఘ పెద్దల్లో ఒకరుగా ఉండాలని మీరు అనుకుంటున్నట్లయితే అది కూడా వ్యాపారమే. And then you say that, oh, at least I should be a facilitator in the church, then you are doing business. లేదా కనీసం నేను అవసరాలు తీర్చే వ్యక్తిగా అక్కడ నేను నిర్వహించబడాలి, ఏదో ఒక స్థానంలో ఉండాలి అనుకుంటే నువ్వు కూడా వ్యాపారం చేస్తున్నావు. Or people should give me honor and respect and should be invited here and there. That is doing business. లేదా నువ్వు చాలా ప్రజలు నన్ను గౌరవించాలి, నాకు మర్యాద చూపించాలి, అక్కడికి పిలవాలి అని అనుకుంటున్నట్లయితే అది కూడా వ్యాపారమే. In the New Testament, in the New Covenant, God is building a new thing. There's a church which is pure. కొత్త నిబంధనలో దేవుడు ఒక కొత్త దాన్ని తయారు చేసి సృష్టిస్తూ ఉన్నాడు. అదేంటంటే పవిత్రమైన సంఘము. We find a picture of that in Mark chapter 9. దాని యొక్క సాదృశ్యాన్ని మనం మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం. And these Jesus and James, Peter and John, they are going to the Mount of Transfiguration. యేసయ్య, పేతురు, యాకోబు, యోహాన్లు వాళ్ళు రూపాంతరం కొండ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. We read the same thing in Luke chapter 9 also. ఇదే మనం లోకాసువార్త 9వ అధ్యాయంలో కూడా చదువుతాం. And then we find that Moses and Elijah comes there to that Mount of Transfiguration. అయితే మనం అక్కడ ఇంకేం చదువుతామంటే మోషే, ఏలియా ఆ రూపాంతరం కొండ దగ్గరికి రావడాన్ని వాళ్ళు చూస్తారు. And immediately Peter had a bright idea, and Peter said, Lord, we will build 3 tabernacles, 3 for 3 of you. We will just sleep outside, no problem. But then you 3 should have 3 tabernacles. I'll build immediately. అయితే పేతురుకి చాలా మంచి చురుకైన ఆలోచన వచ్చింది. అతను వెంటనే ఏమన్నాడంటే, ప్రభువా, ఇక్కడ మరి నీకు, మోషేకి, ఏలియాకి ముగ్గురికి 3 పర్ణశాలలు కడేస్తాం, మేమైతే బయట పడుకుంటాం, పర్వాలేదు, మీకు పర్ణశాలలు కడేస్తాం అని అన్నాడు. They didn't say we should have 6. మరి అతను అక్కడ పేతురు మనకు 6 ఉండాలని అనలేదు. Isn't only, we are just ordinary folks, but then 3, we'll make 3 tabernacles for 3 of you.
మేము సాధారణమైన మనుషులమే, మీకు ముగ్గురికి మాత్రం 3 పర్ణశాలలు కడేస్తాం. But immediately a cloud came there. అయితే అక్కడ వెంటనే మేఘం వచ్చింది. And then from the cloud, the Lord spoke. ఆ యొక్క మేఘంలో నుంచి ప్రభువు మాట్లాడాడు. Don't try to equalize Moses, Elijah, and Jesus Christ. మోషేను, ఏలియాను, యేసుక్రీస్తును కూడా ముగ్గురిని మీరు సమానంగా చూడొద్దు. Listen to him. Listen to Jesus Christ. యేసయ్య చెప్పేది ఆలకించండి, యేసుక్రీస్తు చెప్పేది వినండి. He is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు. And they woke up and looked for Moses and Elijah. They are not there. అప్పుడు వెంటనే వాళ్ళు లేచి మోషే, ఏలియా కోసం చూశారు, వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. With that, we find the end of the old covenant and the emergence of the new covenant. దానితో మనం ఆ యొక్క పాత నిబంధన యొక్క ముగింపుని, కొత్త నిబంధన యొక్క ఆ యొక్క పుట్టడాన్ని మనం చూస్తాం. కొత్తది. That was the beginning of the new covenant. కొత్త నిబంధన యొక్క ఆరంభం అది. Moses and Elijah, they have disappeared. They have gone. Don't talk about Moses and Elijah now. మోషే, ఏలియా వాళ్ళు కనుమరుగైపోయారు. వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడొద్దు ఇంకా. Now we are talking about Jesus Christ and his church. ఇప్పుడు మనం యేసుక్రీస్తు గురించి, ఆయన సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. And that is what we read in Malachi chapter 1 verse 11. దాన్నే మనం మలాకి 1వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. Malachi chapter 1 verse 11, it says, in every place there is going to be offered to my name a grain offering that is pure. అయితే అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. There is going to be a pure offering. పవిత్రమైన అర్పణగా ఉండబోతుంది. The church should be pure. సంఘము పవిత్రంగా ఉండాలి. Very, very important. చాలా చాలా ప్రాముఖ్యం. How can there be a pure offering? పవిత్రమైన అర్పణ ఎలా ఉండగలదు? We know in Genesis chapter 4, we know Cain also offered and Abel also offered. ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు తెలుసు, కయ్యేను అర్పించాడు, ఏబేలు కూడా అర్పించాడు. Both are sacrifices. రెండు కూడా అర్పణలే. What was the problem with one sacrifice? అయితే ఒక అర్పణతో వచ్చిన ఇబ్బంది ఏమిటి? It says in the Bible that Cain offered an offering, just an offering. అక్కడ బైబిల్ ఏం చెప్పబడిందంటే, మరి కయ్యూను ఒక అర్పణ తీసుకొచ్చాడు. But then Abel offered the best to the Lord. కానీ హేబేలు మాత్రం శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించాడు. Beloved brother, beloved sister, are you offering the best for the Lord? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు కోసం నువ్వు శ్రేష్టమైన దాన్ని అర్పిస్తున్నావా? That means your strong will. అంటే నీ యొక్క బలమైన స్వచిత్తం. You know, that is the greatest number one enemy in building the church of God. దేవుని యొక్క సంఘాన్ని కట్టే విషయంలో అత్యంత మొదటి స్థానంలో ఉన్న శత్రువు ఇదే. I have seen very good brothers. నేను చూశాను చాలా మంచి సహోదరులే. But then two good brothers cannot have fellowship. ఇద్దరు మంచి సహోదరులు సహవాసాన్ని కలిగి ఉండలేకపోవచ్చు. Why? ఎందుకని? There is only one reason. దానికి ఒకే ఒక కారణం ఉంది. The most precious thing in their life, which is their own will, they are not willing to sacrifice. వారి జీవితంలో ప్రశస్తమైనదిగా ఉన్న ఆ యొక్క వారి సొంత చిత్తాన్ని వాళ్ళు త్యాగం చేయడానికి ఇష్టపడటం లేదు. And immediately you find that there is a conflict. వెంటనే అక్కడ ఒక ఇబ్బంది, తగాదు రావడం మనం చూస్తాం. Immediately there is a conflict. వాళ్ళిద్దరికి కూడా అక్కడ గొడవ రావడాన్ని చూస్తాం. And one person is offended. ఒక వ్యక్తి నొప్పించబడతాడు. And that person is quiet. That person will not say anything. అతను ఇంకా నోరు మూసుకుని ఇంకేం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. And when you look at him, you know that person is upset and offended about something. మరి అతను మనం చూసినప్పుడు అతను కొద్దిగా నొప్పించబడి దేని గురించి బాధపడుతున్నాడని మనం చూడగలుగుతాం. And what was the second quality of Abel's offering? హేబెల్ యొక్క అర్పణలోని రెండో లక్షణం ఏమిటి? The man behind the offering. ఆ అర్పణ వెనకాల ఉన్న వ్యక్తి. Cain was different, Abel was different. కయ్యూను వేరు, హేబెలు వేరు. Cain was an unrighteous man, but Abel was a righteous man. కయ్యూనేమో అనీతిమంతుడు, కానీ హేబెలు నీతిమంతుడు.
So you find that God is looking for sacrifice to build churches in many, many places. కాబట్టి దేవుడు అనేక స్థలాల్లో సంఘాన్ని నిర్మించడం కోసం త్యాగం అయ్యే వాళ్ళ కోసం చూస్తున్నాడు. One area where you find that there will be conflict among brothers is this in 1 Corinthians chapter 12. ఒక విషయంలో సహోదరులు ఎక్కువగా అక్కడ వ్యతిరేకత వచ్చి పోరాటం వచ్చే విషయం ఏంటో మనం ఇక్కడ చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. I have seen that in many places. అనేక చోట్ల నేను దీన్ని చూశాను. In 1 Corinthians chapter 12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. And it says there in verse 11. 11వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. Yeah, can you read that? అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. But one and the same Spirit works on all these things, distributing to each one individually just as he wills. వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచిస్తున్నాడు. Just as he wills. తనకు నచ్చినట్టుగా. According to God's perfect will. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తానికి అనుగుణంగా. God has kept one person with the ability to share God's word. దేవుడు ఒక వ్యక్తినేమో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటట్లుగా అక్కడ పెట్టాడు. God has kept another person who can lead the church. ఇంకొక వ్యక్తిని దేవుడు అక్కడ సంఘాన్ని నడిపించేవాడుగా పెట్టాడు. God has kept another person in leading the singing. పాటలు నడిపించే వ్యక్తిగా దేవుడు ఒకరిని పెట్టాడు. God has kept some other brothers for practical helps in the church. సంఘంలో అభ్యాసాత్మకంగా క్రియల్లో సహాయపడేటట్లుగా కొంతమంది సహోదరులు పెట్టాడు. So you find that all types of helps are there, all types of ministries and gifts are there in the church of God. కాబట్టి దేవుని యొక్క సంఘంలో అన్ని రకాల పరిచర్యలు, అన్ని రకాల వరాలు అక్కడ ఉండడం మనం చూస్తాం. And when God uses one brother, another brother questions that. అయితే ఎప్పుడైతే దేవుడు ఒక సహోదరుని ఉపయోగించుకుంటున్నప్పుడు ఇంకొక సహోదరుడు దాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. How can you be the elder? I also came together with you to the church same time. నువ్వు ఎలా సంఘ పెద్దగా ఉండగలవు? నీతో పాటు అదే సమయంలో నేను కూడా వచ్చాను కదా. You have got 5 years experience. I got 5 years 3 days experience. నీకు 5 సంవత్సరాల అనుభవం ఉంది, నాకైతే 5 సంవత్సరాల 3 రోజుల అనుభవం ఉంది. And therefore I should be made the elder. కాబట్టి నేనే సంఘ పెద్దగా అవ్వాలి. I share God's word and everybody appreciates that. మరి నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటే ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. You think that others are appreciating, others are thoroughly bored. Pardon? You think that others are appreciating your God's word, but then others are not really appreciating you at all. మరి ఇతరులు నువ్వు పంచుకున్న దాన్ని బట్టి నిన్ను మెచ్చుకుంటున్నారేమో అనుకుంటున్నావు, కానీ నిజానికి వాళ్ళు మెచ్చుకోవటం లేదు. And you think that everybody is happy with your sharing. నువ్వు పంచుకున్న దాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. And therefore you think that you should share always. అందుకని ఎల్లప్పుడూ నువ్వే పంచుకోవాలి వాక్యాన్ని అని అనుకుంటూ ఉంటావు. But the fact of the matter is people love to listen to the other brother. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే వేరే సహోదరుడు చెప్పేదాన్ని వినడానికి ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు. So you should find out what is your role in the church of God. కాబట్టి దేవుని యొక్క సంఘంలో నీ యొక్క పని ఏమిటో, బాధ్యత ఏంటో నువ్వు తెలుసుకోవాలి. And it's very important that we understand the grace of God upon a particular brother. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రత్యేకంగా పలానా సహోదరుడి మీద దేవుని యొక్క కృప ఏమిటో మనం అర్థం చేసుకొని తెలుసుకోగలగాలి. Okay, God has given this grace to this particular brother. ఇగో ఈ యొక్క సహోదరుడికి దేవుడు ఈ కృపనిచ్చి ఉన్నాడు. And then I should humble myself and I should keep my mouth shut. కాబట్టి అప్పుడు నన్ను నేను తగ్గించుకొని నా నోరు నేను మూసుకోవాలి. Very, very important. చాలా చాలా ప్రాముఖ్యం. Because God has kept each person according to God's perfect will. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా తన యొక్క పరిపూర్ణ చిత్తానికి అనుగుణంగా ఆయన ఉంచాడు. Maybe one brother is visiting that church and this church and going to different states or maybe outside India. మరి ఒక సహోదరుడు బహుశా ఈ సంఘానికి ఆ సంఘానికి వేరు వేరు రాష్ట్రాలు లేదా భారతదేశానికి వెలుపల కూడా వెళ్తుండొచ్చు. According to God's will, understand that. దేవుని చిత్తానికి అనుగుణంగానే దాన్ని అర్థం చేసుకోండి. And then I should humble myself. అప్పుడు నన్ను నేను తగ్గించుకోవాలి.
I should not ask why that brother is invited and I am not invited. ఎందుకని ఆ సహోదరుడు ఆహ్వానించబడుతున్నాడు, నేను ఎందుకు ఆహ్వానించబడట్లేదు అని అనకూడదు. Remember that verse in verse 11. Just as he wills. I hope it is there in the Telugu version also. మరి 11వ వచనంలో ఉన్నట్లుగానే తన చిత్తము చొప్పున. Yeah, that is what. According to God's chittam, according to God's will. దేవుని చిత్తం చొప్పున. A similar verse it says in verse 18. అదే అలాంటి వచనం 18వ వచనంలో కూడా చెప్పబడుతుంది. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. Correct. See that. Now God has placed the members, each one of them, in the body just as he desired. చూస్తే మనం ఇక్కడ దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. Yeah. So we have to understand that, Lord, what is your will for me in the body of Christ? కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా క్రీస్తు యొక్క శరీరంలో నా యొక్క బాధ్యత ఏమిటి? What do you want me to do, Lord, in the body of Christ? క్రీస్తు యొక్క శరీరంలో నన్నేం చేయమంటావు దేవా? I will not compare myself with another brother. వేరే సహోదరుడితో నన్ను నేను పోల్చుకోను. I am not interested in comparison or getting his ministry, or I am not in competition with anybody. మరి ఆ పలానా సహోదరుడితో పోల్చుకోవడానికి, మరి నేను తనతో పోటీగా ఉండడానికి నాకు ఏమి ఇష్టం లేదు. Are you in competition with anybody? మీరు ఎవరితో అన్నా పోటీలో ఉన్నారా? Sisters, are you in competition with another sister? సహోదరులు, మీరు వేరే సహోదరితో ఏమన్నా పోటీ పడుతూ ఉన్నారా? Dear brothers, are you in competition with another brother locally? సహోదరులారా, మీరు మీ స్థానిక సంఘాల్లో ఉన్న వేరే సహోదరులతో ఏమన్నా పోటీ పడుతూ ఉన్నారా? Do you want to prove that you can speak better than the other brother? వేరే సహోదరుడి కంటే నువ్వు చాలా చక్కగా మాట్లాడగలవని రుజువుపరచడానికి ప్రయత్నిస్తున్నావా? Or you can sing better than the other brother? ఆ వేరే సహోదరుడి కంటే నువ్వు ఇంకా శ్రేష్టంగా పాట పాడగలవని రుజువుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? You are a businessman. నువ్వు ఒక వ్యాపారవేత్తవి. Because you are seeking honor and respect from people. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఆ యొక్క మర్యాదని, ఆ ఘనతను నువ్వు ఆశపడుతున్నావు. You are not willing to stay as God wants you to stay in a particular place. ఆ యొక్క స్థలంలో దేవుడు నిన్ను ఏ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడో ఆ విధంగా నువ్వు ఉండడానికి ఇష్టపడటం లేదు. So this is what the burden in my heart today. కాబట్టి దినాన నా హృదయంలో ఉన్న భారం ఇదే. The church can be built only where you are willing to sacrifice the most precious in your life. కాబట్టి సంఘం అనేది ఎక్కడ కట్టబడుతుందంటే, నీ జీవితంలో ఏదైతే ప్రశస్తమైందో దాన్ని నువ్వు బలివ్వడానికి ఇష్టపడినప్పుడు అక్కడ సంఘం కట్టబడుతుంది. And do not seek profit in the church of God. దేవుని యొక్క సంఘంలో లాభాన్ని అపేక్షించద్దు. God will chase out all the merchants, all the businessmen who look for honor and respect and being famous and all that. అయితే దేవుడు ఎవరైతే ఈ యొక్క ఘనతని, మర్యాదల్ని, పేరు ప్రఖ్యాతల్ని వ్యాపారం చేస్తూ ఆ విధంగా ఉంటారు, వాళ్ళందరినీ తరిమి కొడతాడు. Lord, I don't want to touch the glory that belongs to you. I don't want to be a robber. దేవా, ప్రభువా, నీకు చెందిన మహిమని నేను తాకాలనుకోవట్లేదు, నేను దొంగగా ఉండాలనుకోవట్లేదు. You know what was the problem with the churches? We find that the 7 churches in Asia Minor, John wrote letters. మరి ఆసియా ఖండంలో అక్కడ సంబంధించిన 7 సంఘాలకి కూడా యోహాను పత్రిక రాయడం మనం చూస్తాం. And you can find there are 7 letters there. అక్కడ మనం 7 పత్రికలను మనం చూస్తాం. In chapter 2 and chapter 3 of Revelation. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో you find that there are 7 letters. అక్కడ మనం 7 పత్రికలు ఉండడాన్ని మనం చూస్తాం. But if you read it carefully, కానీ మనం వాటిని జాగ్రత్తగా చదివితే, only in 5 churches the Lord is telling them repent and repent. అయితే 5 సంఘాలకు మాత్రమే ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మారు మనసు పొందండి అంటున్నాడు. But there are 2 churches he doesn't say you need to repent, that is Smyrna and Philadelphia. అయితే 2 సంఘాలకు మాత్రం మీరు మారు మనసు పొందండి అని చెప్పలేదు. అవేంటంటే స్ముర్నా మరియు ఫిలదెల్ఫియా. There was no exhortation for Smyrna and for Philadelphia to repent.
అయితే మారు మనసు పొందండి అని చెప్పి ప్రోత్సహించిన మాట స్మరణకి గాని ఫిల్దెల్ఫియాకి గాని అక్కడ లేదు. You know why? ఎందుకో మీకు తెలుసా? Because they were always repenting. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ మారు మనసు పొందుతూనే ఉన్నారు. They were repenting always. వాళ్ళు ఎల్లప్పుడూ మారు మనసు పొందుతూనే ఉన్నారు. They were walking in the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మలో నడుస్తూ ఉన్నారు. And the Holy Spirit was convicting them of some sin and they would repent immediately. పరిశుద్ధాత్ముడు ఏదన్నా పాపం విషయమే వాళ్ళు ఒప్పిస్తూ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు మారు మనసు పొందిపోతున్నారు. Not that they were not repenting and God is saying no need to repent. No, it is not like that. వాళ్ళు ఏదో మారు మనసు పొందడానికి ఇష్టపడకపోతే ఉన్న కారణాన్ని బట్టి దేవుడు మీరు మారు మనసు పొందక్కర్లేదు అని చెప్పడం కాదు ఇక్కడ. They were repenting always and therefore the Lord says, I don't have to tell you to repent because you are always repenting. అయితే వాళ్ళు ఎల్లప్పుడూ మారు మనసు పొందుతూనే ఉన్నారు కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు మీరు మారు మనసు పొందాలని చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటున్నాడు. You know, I know a father who used to tell one son that you have to study, you have to study, you have to study. But to the other son, he would never say you had to study because that second son was always studying. అయితే నాకు ఒక తండ్రి తెలుసు, అతడు ఒక కుమారుడితో తన కుమారుడు ఒకటితోటి ఏమంటూ ఉంటాడు, నువ్వు చదవాలి నువ్వు చదవాలి చదవాలని చెప్తాడు. ఇంకొక కుమారుడికి మాత్రం నువ్వు చదవాలని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను ఎల్లప్పుడు తనంతా తానే చదువుతూనే ఉంటాడు. Why he was not telling the second son not to study, study? అయితే ఇంకొక కుమారుడికి ఎందుకని చదువు 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 అని చెప్తూ ఉన్నాడు? Because he was always studying. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ చదువుతున్నాడు కాబట్టి చదవాలని చెప్పట్లేదు. So, to Smyrna and Philadelphia, they were always repenting, and therefore the Lord said, there is no need for me to tell you to repent because you are always in a state of repentance. అందుకని దేవుడు స్మరణతోను ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘంతో మీరు మారుమనసు పొందండి అని చెప్పడం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడు మారుమనసు పొందుతూనే ఉన్నారు. Beloved brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, in closing I want to ask you this one question. ముగింపులో మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Are you in a continuous repentance from three things? మూడు విషయాల గురించి మీరు ఎల్లప్పుడు మారుమనసు పొందుతూనే ఉన్నారా? Last week which we heard గత about వారం మనం విన్నాం unity. ఐక్యత విషయం. Are you willing to repent of disunity? అనైక్యత విషయంలో, ఐక్యత లేకుండా ఉన్న విషయంలో మీరు మారు మనసు పొందుతున్నారా? Number two, are you willing to repent tonight about all the unholiness that you have or sin that you have? ఈ దినాన్న మీరు కలిగి ఉన్న ఆ యొక్క అపవిత్రతని, ఏదైతే పాపాన్ని మీలో కలిగి ఉన్నారో అపరిశుద్ధమైన దాని నుంచి మీరు మారు మనసు పొందుతున్నారా? Because the first mark of church is unity. ఎందుకంటే సంఘం యొక్క మొట్టమొదటి గుర్తు ఐక్యత. And the second mark of the church of God is holiness. అయితే దేవుని యొక్క సంఘం యొక్క రెండవ గుర్తు పరిశుద్ధత. And today we heard the third mark of holiness, third mark of the church of God is those people who are willing to have a spirit of sacrifice. అయితే దేవుని యొక్క సంఘం యొక్క మూడో గుర్తు మనం ఈ రోజు విన్నాము. ఎవరైతే త్యాగం అవ్వడానికి, బలి అవ్వడానికి ఇష్టపడుతున్నారో అటువంటి వాళ్ళు. Not seeking for any type of profit. ఏ రకమైన లాభాన్ని గురించి ఆశించని వాళ్ళు. Lord, none of us, I don't think any of us are seeking for money. అయితే మనలో ఎవరు కూడా డబ్బుని వెతుకుతున్నాం, ఆశపడుతున్నాం అని నేను అనుకోవట్లేదు. But we need to repent deeply about seeking our own will and our own in not willing to give up our honor and respect. అయితే మనము మన సొంత చిత్తాన్ని విడిచిపెట్టడానికి, ఆ యొక్క ఘనతని మర్యాదలను విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడాలి. Are you seeking some profit from the church of God? దేవుని యొక్క సంఘం నుంచి ఏమైనా లాభాన్ని వెతుకుతూ ఉన్నారా మీరు? Let us repent today. ఈ దినాన్ని మనం మారు మనసు పొందుతాం. Let us repent deeply, Lord. I don't want to seek for any honor or any respect from the church of God. దేవుని యొక్క సంఘం నుంచి ఏ ఘనత, ఏ మర్యాదలు నేను వెతకను అని చెప్పి మనం హృదయాంతరంగా I want to give myself for the building of the church of God. దేవుని యొక్క సంఘం కట్టబడడానికి నన్ను నేను అప్పగించుకుంటాను. Shall we pray? ప్రార్థించుకుందామా? Father, we thank you. Father, we praise you. తండ్రి, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. Dear Father, we bless you that you will raise many people with a spirit of sacrifice so that the true church can be built in different parts of Andhra and Telangana. తండ్రి, ఆంధ్ర తెలంగాణలో వేరు వేరు స్థలాల్లో నీ పరిశుద్ధమైన పవిత్రమైన సంఘం కట్టబడినట్లుగా ఈ త్యాగపూరితమైన ఆత్మను కలిగి ఉన్న వారిని నువ్వు లేవనెత్తావని నేను మహిమపరుస్తూ ఉన్నాను. Father, let your name be glorified.
తండ్రి నీ నామం మహింపరచబడును గాక. Lord, we don't want to have any businessmen in the church of God. దేవుని యొక్క సంఘంలో మేము ఎటువంటి వ్యాపారం చేసే వాళ్ళని మేము కలిగి ఉండాలనుకోవటం లేదు. Lord, we want brothers and sisters who are willing to sacrifice themselves for the sake of the church of God. దేవుని యొక్క సంఘ క్షేమం నిమిత్తమై త్యాగం అవడానికి ఇష్టపడే సహోదరులు మేము కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాం. Thank you, Father. వందనాలు తండ్రి. Thank you for hearing our prayers. మా ప్రార్థనలను ఆలకించినందుకు వందనాలు. In the name of Jesus alone we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.